మన ఎంపీటీసీ గారు సాల్వాతో సన్మానం చేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ గారు. మాల మహానాడు అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు గారు, మన అమృత్ గారి గారిని గట్టిగా చెప్పండి. మాల మహానాడు అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు గారు. జై భీమ్. అందరికీ జై భీమ్ అండి. మన సోదరుడు నన్నేటి పుష్పరాజు గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ముందు ఈ కమిటీ వారికి, గ్రామస్తులందరికీ కూడా నా ప్రత్యేక జై భీములు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదు, కానీ ఆయన ఆశయాన్ని కొనసాగించడంలో మన వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా ఉండాలి. ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా విధ్వంసాలు జరుగుతూ ఉంటున్నాయి. అంబేద్కర్ జయంతి చేసుకోవాలన్న ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మరి అలాంటి ఆంక్షలు విధించకుండా ఉండాలంటే ముందు మనలో ఐక్యత ఉండాలి. ఐక్యతగా మనం ఉండగలిగితేనే మనం అయినా సరే సాధించుకుంటాం. ఖచ్చితంగా మనందరం కూడా ముందుకు సాగాలి. కానీ ఈరోజు ఇక్కడ విగ్రహం పెట్టడం, నన్ను పిలవడం చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఉన్న మరి సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారికి కానీ, లేకపోతే ఎంపీటీసీ గారు కానీ, సంఘ పెద్దలకు కానీ, యూత్ వారికి కానీ, గ్రామస్తులకు కానీ మరి చాలా సంతోషం. ఎందుకంటే 14వ తారీఖు ఓపెన్ చేస్తారేమో, ఆ రోజు చాలా బిజీగా ఉంటుంది అనుకున్నా. కానీ ముందుగానే ఈ కార్యక్రమం పెట్టి అంబేద్కర్ జయంతి మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జయంతి అంబేద్కర్ జయంతి. మరి ప్రపంచంలో ఎవరైనా సరే అంబేద్కర్ని గౌరవించవలసిందే. అది కుల మతాల అతీతంగా పనిచేయవలసిందే ఎవరైనా సరే. మరి ఈరోజు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అంబేద్కర్ విగ్రహానికి, అంబేద్కర్ ఫోటోలకు దండలేసి వాళ్ళ ఔన్నత్యాన్ని కొనసాగించుకుంటున్నాను. మన ఖచ్చితంగా కూడా అంబేద్కర్ విధానాలు, అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే ముందుగా మన దళితులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. చాలామంది కూడా చదువుకు వెనకబడిపోతూ ఉన్నారు. చదువుకి వెనకబడకుండా చదువుల ముందు కొనసాగేలా మనం ప్రయత్నాలు చేయాలి. మన తల్లిదండ్రులు చాలా కష్టపడి మనల్ని చదివించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే చదువుని చాలా మటుకు దూరం చేసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి అయితే గతంలో 40-50 ఏళ్ళ క్రితం మనం తినడానికి తిండి లేని రోజుల్లో మన కుటుంబం నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు చాలామంది మరి చాలా పెద్ద పెద్ద మేధావులుగా తయారయ్యి మంచి ఉద్యోగాల్లో మరి స్థిరపడ్డా ఉన్నాం. మరి అన్ని అవకాశాలు ఉన్నా కూడా మన గత 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే 10th క్లాస్ డిగ్రీతో చాలామంది సరిపెట్టేస్తూ ఉన్నారు. అలా కాదు, మనమంతా కూడా అంబేద్కర్ ఆశయాలను కూడా కొనసాగించాలంటే ముందు మనం చదువుకుంటేనే మన ప్రశ్నించే తత్వం ఉంటుంది. మనం పోరాడితే పోయేదేం లేదు, బయట సంఖ్యలు తప్ప. మనం పోరాటం చేస్తూ ఉండాలి. కానీ మనం చదువుకుంటేనే మనం ఎవరైనా సరే ప్రశ్నించగలుగుతాం. ఇక్కడ లోకల్కి ఎంఆర్ వచ్చి ఇక్కడ ఎందుకు కార్యక్రమం చేస్తున్నారని అడిగితే మనం దానికి సమాధానం చెప్పేలా ఉండాలి. సార్ వెళ్ళిపోతాం సార్ అంటే మొత్తం అందరూ మనల్ని వెళ్ళిపోకుంటారు. మనం ప్రశ్నించాలి. ఏ అధికారైనా సరే వచ్చి ఇక్కడ ఏంటి అనేటప్పుడు మనం సమాధానం చెప్పగలగాలి. ఆ రకంగా మనం ప్రశ్నించే తత్వం ఉండాలంటే చదువును మాత్రం మనం కొనసాగించాలి. దయచేసి మన పిల్లలందరూ కూడా చదివించేలాగా మీరందరూ కృషి చేయాలని, తల్లిదండ్రులు అందరూ కూడా కష్టపడిన ప్రతిఫలం దక్కాలంటే పిల్లలు కూడా ఓ స్థాయికి వెళ్ళి చదువుకుని ప్రతి గ్రామంలో కూడా మంచి ఉద్యోగస్తులుగా, ప్రతి పేటల్లో మంచి ఉద్యోగస్తులుగా చెప్పుకునే ఉండాలి. మా వాడు ఐఏఎస్ అండి, మా వాడు ఐపీఎస్ అండి, లేకపోతే ఒక పోలీస్ అధికారి అండి, లేకపోతే ఒక ఎంఆర్ఓ, లేకపోతే ఎండిఓ, ఒక విఆర్ఓ. మరి మన ఉద్యోగాల్లో మనకు సాధించుకునే తత్వం మనకుంది. రిజర్వేషన్లు కూడా ఎత్తేయాలని, దేశవ్యాప్తం కూడా రిజర్వేషన్లు ఎత్తేయాలని, దళితులు అణగదొక్కేయాలని చూస్తూ ఉన్నారు. మరి అలాంటి విధానాలు ఉన్నాయి కాబట్టి మనం చదువుకున్నప్పుడు రిజర్వేషన్తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు అంతా కూడా మెరిట్ మీద వెళ్తూ ఉన్నాయి. రిజర్వేషన్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి మనకి? రిజర్వేషన్తో మనకు సంబంధం లేదు. ముందు మనం మెరిట్గా చదవాలి. తాత్కాలికంగా 35 మార్కులు మనం పాస్ అవ్వాలని అనుకోవడం చాలా తప్పు. మనం ఎంతైనా సరే 90 మార్కులతో పాస్ అవ్వాలి. 100% మనం కొట్టాలని చెప్పి ఆలోచనతో మన పిల్లలు ఉండాలి.
ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ఏమిస్తుందంటే ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో ఐక్యరాజ్య సమితి సర్వే చేస్తే అత్యంత మేధావులుగా కొనసాగబడుతున్నారు ఎవరంటే ఒక దళితులు అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత మేధాశక్తులు మనం మరి ఎంత మేధాశక్తి అని మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు మనకి ఆ రకంగా మన సర్టిఫికేట్ ఇచ్చింది? అంత మేధాశక్తి మనలో ఉంది కానీ మనందరూ కూడా బయటికి రాలేకపోతున్నాం. ఏరా ముందుకు వెళ్దాం కార్యక్రమం అంటే కొంతమందే వస్తూ ఉంటారు. ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కొంతమంది వచ్చి ఉంటారు నాకు తెలుసుండి, ఇంకా చాలామంది మన ఇళ్ళక్కడ ఉంటుంటారు. ఎందుకు మరి మనం ముందుకు రారు? ఇంకా మనం వెనకబడే తత్వం మనకి ఎందుకు ఉంటుంది? మనందరం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ముందుకు వెళ్తున్న రోజున మనం అంతా కూడా కొనసాగడానికి మన అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదు, ఆశయాలను కూడా కొనసాగించేలా చేయండి. ఎవరైతే పెద్దలు ముందుకు వస్తున్నారో వారికి గ్రామం అంతా కూడా సపోర్ట్గా ఉండి ప్రతి సంవత్సరం కూడా పండగతో పాటు వర్ధంతిని కూడా మన వాళ్ళు ఘనంగా నిర్వహించాలి. వర్ధంతి చాలామంది మర్చిపోతున్నారు. అంబేద్కర్ జయంతి చేస్తున్న వర్ధంతి ఎవరికీ గుర్తుండలేదు. డిసెంబర్ 6వ తారీఖు అంబేద్కర్ వర్ధంతిని మర్చిపోతున్నారు. మన దళితుల ఆశాజ్యోతి ఆ రోజు చనిపోయిన రోజు. మరి ఆ రోజున మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? అంబేద్కర్ జయంతి ఒక్కరోజు చేస్తున్నాం కానీ వర్ధంతి చేయలేకపోతున్నారు. దయచేసి అంబేద్కర్ జయంతిలో వర్ధంతులు చేయటం ఒక ఎత్తు అయితే ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే మనం నిజంగా అంబేద్కర్ వాదులుగా మనం నిలబడతాం. ఈరోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా వచ్చి విగ్రహాన్ని దండేస్తున్నారంటే ఆయన పెట్టిన భిక్షే. ఖచ్చితంగా అది కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎంత ఎలాంటి నాయకుడైనా సరే అంబేద్కర్ కాళ్ళ దగ్గర రావాల్సింది ఎవరైనా సరే. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక దళితులకే కాదు అన్ని తెలుసుకోవాలి. చాలామంది మాలా మాదిగలుగా అంటారు తప్ప అన్ని కులాలకు సంబంధించిన అంబేద్కర్ ఈరోజు రిజర్వేషన్లో నువ్వు చట్టసభల్లోకి వెళ్తున్నావంటే ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ లేకపోతే నీకు చట్టసభలకు వెళ్ళే అవకాశమే లేదు. మరి ఒక మాలా మాదిగలకే అంబేద్కర్ అని ఒక మాలా మాదిగల పేటలోనే అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి అన్నారు తప్ప ఈ అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ కాదు. ఎక్కడైతే నన్నెత్తి రోడ్లు ఉంటే అక్కడ పెట్టాలి. ఎక్కడైతే ఎవరైతే రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారో వాళ్ళు బీసీ కాలంలో పెట్టాలి, కాపులు పెట్టాలి, రెడ్లు పెట్టాలి, రోజులు పెట్టాలి, అందరూ కూడా ఈ విగ్రహాలు పెట్టాలి. కానీ ఒక మాలా మాదిగల పేటలకి మన పరిమితం అయిపోతున్నాయి అంబేద్కర్ విగ్రహాలు. రిజర్వేషన్లు వచ్చినప్పుడు మరి కాపులు రిజర్వేషన్ అడుగుతున్నారు. మరి ఒకనాడు కాపులకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ రిజర్వేషన్ ఆమోదించింది కూడా దామోదర సంజయ్ ఒక మాల సమాజ వర్గం. అది చాలామందికి కాపులకి చాలామందికి చరిత్ర తెలియదు. మరి అప్పుడు ఆ రిజర్వేషన్లో అదే కాపులు వచ్చి మాకు రిజర్వేషన్ ఎందుకు, మేము పెద్ద కొలవాళ్ళు మాకు రిజర్వేషన్ వద్దంటే ఏం చేసిన అదే కాపులు మళ్ళీ అదే కాపులు వచ్చి మళ్ళీ రిజర్వేషన్ కావాలన్నారు. రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా కావాలి కదా. మరి మీకు అంబేద్కర్ లేకపోతే రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వస్తాయండి? మీకు చాలామంది రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తూ ఉంటున్నారు. చాలామంది కుట్రలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ కుట్రలన్నీ మనం తిప్పికొట్టాలంటే మెయిన్ మంది అంతా కూడా ఐక్యత లోపం ఎక్కువ ఉంటుంది. ఐక్యత మరి మనందరం ఐక్యతతో కొనసాగితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దయచేసి మిత్రులారా అందరూ చెప్పేది ఏంటంటే చదువుని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరు చదివి గ్రామాల్లో ఈ గ్రామానికి ఒక ఉద్యోగస్తుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాడంటే ఈ గ్రామానికి మంచి వెలుగు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఏ ఊరు రా అంటే ఈ ఊరు గొల్లవంతి ఎప్పటి నుంచి ఒక కలెక్టర్ అయ్యాడంట్రా, ఒక ఐపీఎస్ అయ్యాడని చెప్పుకునే గర్వంగా ఉండాలంటే ఖచ్చితంగా మన పిల్లల్ని మనం తయారు చేయాలి. చదువుకు మాత్రం దూరం చేయొద్దు. అనవసరమైన పనులకు చేయకుండా చదువుకి దగ్గర చేసే ఏర్పాట్లు చేయాలని అంబేద్కర్ జయంతి పేరు చెప్పి చాలామంది రోడ్ల మీద అలరాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు పరిమితిలో ఆంక్షలు విధిస్తూ ఉన్నారు మన మీద. ఎందుకు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు? మనం చేసిన పొరపాట్ల వల్ల వాళ్ళు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఉద్యమాన్ని మన కార్యక్రమం జయంతిని ఎలా చేయాలి? అంబేద్కర్ చరిత్రని మనం చెబుతూ మన కాన్వేర్ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తప్ప మన వాళ్ళందరూ కూడా డీజే పెట్టి పాటలు పెట్టి అలరలర కింద చిల్లర చేయడం వల్ల పోలీసు వాళ్ళు ఆంక్షలు విధించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆకివీళ్ళలో పర్మిషన్ కావాలంటే పోలీసులు ఇచ్చే పరిస్థితి లేదు. నేను ఎస్పీతో మాట్లాడతాను, ఖచ్చితంగా ఎందుకు ఎవరో పర్మిషన్ అడుగుతా అని చెప్పాను. అసలు మనకు పర్మిషన్ ఎందుకండి? మనకు అసలు అంబేద్కర్ జయంతి కూడా ఎవడ పర్మిషన్ కావాలి? మనకి ఎవడ పర్మిషన్ కావాలి? ఎస్పీ కూర్చున్నాడంటే ఆ సీట్లో రాజ్యాంగం అంబేద్కర్ వల్లే, ఎంఆర్ఓ కూర్చున్నాడంటే అంబేద్కర్ వల్లే, ఎమ్మెల్యేగా నువ్వు కూర్చున్నావంటే అంబేద్కర్ వల్లే. నీకు పోయి పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? మేము పర్మిషన్ ఎందుకు అడుకోవాలి? మన పర్మిషన్ ఎందుకు చెప్తే కార్యక్రమం మనం ఎందుకు తెచ్చుకోవాలి? అంబేద్కర్ జయంతిలో చేయండి అంతే తప్ప ఎవడకాడు ఇష్టాసరంగా చేసి రోడ్లు బ్లాక్ చేసి మాత్రం కార్యక్రమం చేయొద్దు. అంబేద్కర్ జయంతిని చాలా గర్వంగా చేయాలి మనం. మరి ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ ఏంటంటే అంబేద్కర్ జయంతి. అసలు ఈ ఏప్రిల్ నెల వచ్చిందంటే మహానుభావులు పుట్టినరోజు. మరి బాబు జగజ్జీవనరావు కానీ అదే బాబు జ్యోతిరావు పూలే గారు కానీ అంబేద్కర్ గారి మహానుభావులు పుట్టిన ఈ నెల ఇది. మరి జ్యోతిరావు పూలని గురువుగా ప్రకటించుకున్నారు అంబేద్కర్. ఆయనంత చదవకపోయినా ఆయన ఆశయాలన్నీ కూడా అంబేద్కర్కి నచ్చి నువ్వు గురువుగా ప్రకటించున్నాడు అంబేద్కర్. మరి ఆయన ఆశయాలన్నీ కూడా మనందరూ కలిసి ఉండాలని బడుగు బలహీన వర్గాలందరూ కూడా మనందరూ ఏకమై మరి రాజ్యాధికారం తీసుకు పయనించేలాగా చూసుకోవాలని, ముఖ్యంగా మరొకసారి చెప్పేది ఏంటంటే చదువుకి ఎవరు కూడా వెనకబడొద్దని, అందరూ కూడా చదువుకునేలాగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా నేను పిలిచిన ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా నా ప్రత్యేక జైబీలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాల్లో
విగ్రహం పెట్టడం ఒక ఎత్తైతే ఆశయాలను కొనసాగించేలా మాత్రం కూడా చేయాలని, అలాగే వీలైతే దీనికి స్లాబులు కూడా వేయించేలాగా ఏర్పాటు చేయండి. చాలామంది మన అవమానం జరిగేది ఎక్కడంటే ఏ కాకులో చిరాక్ చేసి అంబేద్కర్ విగ్రహానికి అవమానాలు జరుగుతున్నాయి. చాలామంది అంబేద్కర్ విగ్రహాల దగ్గర ప్యాకెట్ ఆడుతూ ఉంటున్నారు. మీ గ్రామం గురించి చెప్పట్లే, నేను తిరుగుతున్నాగా చెప్తున్నాను. చాలామంది అంబేద్కర్ విగ్రహానికి ఏట్లాట ఆడుతూ ఉన్నారు, సిగరెట్లు కాలుతూ ఉన్నారు, చుట్లు కాలుతూ ఉన్నారు, రకరకాల కార్యకలాపాలు అంబేద్కర్ విగ్రహం దగ్గర చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా మనం ఉద్దేశపూర్వకంగా చాలామంది చేస్తున్నారు, తెలియజేస్తున్నారు. కానీ అంబేద్కర్ని ఎవడో విమర్శించడం కాదు, ఎవరో మనల్ని ఇబ్బంది పెడతాం కాదు, అవమానాన్ని మనమే అవమానించేలా మనం చేసుకుంటున్నాం. అలాంటివన్నీ కూడా విన్నాడాలి. చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉంటున్నారు, పనికిరాని అన్ని వీడియోలు చూస్తున్నారు. కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం చట్టం ఏ రంగా ఉపయోగపడుతుందో ఒక్కో గ్రామంలో ఒక 4 కుర్రాళ్ళు కలుసుకుని మన గ్రామాల్లో ఏమి మన డెవలప్మెంట్కి రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, మరి ఏమి లైటింగ్ కావాలనేది ఒక నిర్ణయం తీసుకుని మన గ్రామంలో మనకే ఏం కావాలనేది మనం తయారు చేసుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పెట్టిన భిక్ష ఏదైతే మన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు నేర్చుకుని 10 మందికి మనం చెప్పేలాగా మీరు తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ గ్రామానికి నన్ను తీసుకొచ్చిన ముఖ్యంగా మా వినోద్ కుమార్కి, కమిటీ సభ్యులకి అందరూ కూడా నా ప్రత్యేక దేవుని తెలియజేసుకుంటూ జై భీమ్, జోహార్ వీర్ అంబేద్కర్, జోహార్ దళితుల ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్ధిల్లాలి, బడుగు బలహీన వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. థాంక్యూ. జై భీమ్. యూత్ లీడర్ గారైనా జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ అంబేద్కర్, బలవంతపు అంబేద్కర్ యువజన ఐక్యత వర్ధిల్లాలి, అంబేద్కర్ యువజన ఐక్యత, బలవంతపు అంబేద్కర్ యువజన సంఘం ఐక్యత, బలవంతపు అంబేద్కర్ యువజన సంఘం ఐక్యత. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్